తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా తాకా ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కరెంటులోని శృంగేరి విద్యా భారతి ఫౌండేషన్ ఆలయంలోని స్వామివారి పరిణయం రమణీయంగా సాగింది. ప్రవాసాంధ్రులు సకుటుంబ సపరివార సమేతంగా స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. నయనానందకరంగా జరిగిన స్వామివారి కళ్యాణ వైభోగాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా తాకా ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల పరిణయోత్సవం కన్నుల పండుగగా జరిగింది. భూదేవంతా అరుగువేసి ఆకాశమంతా పందిరి వేసి కళ్యాణ మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. వధూవరులైన సీతారాములను కళ్యాణ మండపానికి చేర్చి గణపతి పూజతో కళ్యాణ క్రతువును ప్రారంభించారు. భద్రాద్రిలో జరిగే సీతారాముల కళ్యాణాన్ని తలపించేలా కెనడాలో మన తెలుగువారు జానకీరాముల పరిణయాన్ని వైభవోపేతంగా జరిపించారు. కళ్యాణానికి ముందు అర్చకులు పూజా కార్యక్రమాలను జరిపించారు. తొలుత సుప్రభాత సేవ, అభిషేకం జరిపించారు. అనంతరం లక్ష రామ తారక జప యజ్ఞాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారి కళ్యాణాన్ని ఆగమ శాస్త్ర ప్రకారం జరిపించారు. పురోహితులు వేద మంత్రాలు చదువుతుండగా, మంగళ వాయిద్యాలు మ్రోగుతుండగా సీతమ్మ మెడలో రామయ్య మంగళసూత్ర ధారణ గావించారు. ఈ సుందర దృశ్యాన్ని చూసిన భక్తులు తన్మయులయ్యారు. ఆనంద భాష్పాలతో భక్తి పారవస్యంలో మునిగిపోయారు. కళ్యాణ క్రతువు ముగిసిన తర్వాత నవదంపతులైన సీతారాములను పల్లకిలో ఊరేగించారు. సీతారామ నామ జపం చేస్తూ కోలాటాలు ఆడుతూ భక్తులు ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంగీతోపచారం, నృత్యోపచారంతో కళాకారులు ఆకట్టుకున్నారు. భజనలు, కీర్తనలు ఆలపిస్తూ తమ భక్తిని చాటుకున్నారు. అనంతరం కళ్యాణంలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తాకా అధ్యక్షులు ప్రసన్న తిరుచిరాపల్లి అధ్యక్షతన ఉపాధ్యక్షులు వాణి జయంతి, ప్రధాన కార్యదర్శి మల్లికార్జునాచారి పడిరా, కోశాధికారి ప్రదీప్ కుమార్ రెడ్డి, ఏలూరు సహా ట్రస్ట్ ప్రతినిధులు లిఖిత యార్లగడ్డ, కల్పన మోటూరు, కుమార్, ప్రవీణ్ కుమార్, బసాని తదితరుల సమన్వయంతో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా తాకా ప్రతినిధులు మాట్లాడుతూ ఏ తరానికైనా సీతారాముల జంట ఆదర్శమన్నారు. సీతారాముల కళ్యాణం ఘనంగా జరిపించినందుకు సంతోషంగా ఉందన్నారు. కెనడాలోని తెలుగు ప్రజలంతా ఇక్కడికి వచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తరించారని ఆనందం వ్యక్తం చేశారు.